శ్రీమన్నారాయణ. మా వ్యూయర్స్ అందరికీ ఆండాళ్ళ తల్లి తిరునక్షత్ర శుభాకాంక్షలు. ఆండాళ్ళ తల్లి తిరునక్షత్రం సందర్భంగా మేము అమ్మవారికి ఇలా తిరుమంజనం కోసం, అభిషేకం కోసం ఏర్పాటు చేసుకున్నాము. ఇవి పాలు, ఇవి పెరుగు, ఇది నెయ్యి, ఇది తేనె. ఇటు శుద్ధ జల పాత్రల్లో పూలతో శుద్ధ జలం నింపించుకున్నాము 2 పాత్రలతో. ఇది చెరుకు రసం అన్నమాట. చెరుకు రసంతో కూడా మా అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము. తిరుమంజనం అమ్మ పుట్టినరోజు కదా, ఈరోజు అభ్యంగన స్నానం ఆచరించి అమ్మ నూతన వస్త్రాలు అయితే ధరిస్తుంది. ఇదిగోండి అభిషేక కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇదిగోండి ఆండాళ్ళ తల్లి చేతిలో ఈ చిలుక చూడండి. చిలుక ఎంత అందంగా ఉంది. కొంచెం దగ్గర నుండి చూపిస్తాను. అదిగోండి చిలుక. ఈ చిలుకకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అంటే అమ్మ ఎప్పుడు ఉన్నా కానీ ఈ చిలుకని ఆండాళ్ళ తల్లి ఎప్పుడు కూడా ఈ చిలుకనే ధరించి శ్రీహస్తంలో చిలుకని ధరించి ఉంటుంది. ఎందుకంటే ఈ చిలుక ఏం చేస్తుంది, మనం ఏవైతే మాట్లాడతామో అవే పలుకుల్ని తిరిగి మాట్లాడుతుంది కదా. అమ్మ శ్రీరంగనాథుడి మీద ప్రేమగా మాట్లాడిన మాటలన్నిటినీ ఈ చిలుక శ్రీరంగనాథుడి దగ్గరికి వెళ్ళి అమ్మ పలికిన పలుకులన్నింటినీ వినిపిస్తుందట. శ్రీవిల్లిపుత్తూరులో అయితే ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న నందివర్ధనం ఆకులు మిగతా వాటితో కలిపి ఒక చిలుకని తయారు చేసి ఆ చిలుకని అమ్మ చేతికి సాయంత్రం పూట ధరింపచేస్తారన్నమాట. ఆ మరునాటి ఉదయం ఆ చిలుకని భక్తులకి ప్రసాదంలాగా అనుగ్రహిస్తారు. ఏ భక్తులకైతే ఆ చిలుక యొక్క ప్రసాదం లభించిందో వాళ్ళ మీద ఆండాళ్ళ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లుగా భావిస్తారన్నమాట. ఈ ఆండాళ్ళ తల్లి శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వారు అని 12 ఆళ్వారులో ఒక ఆళ్వారు అనమాట. పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం. ఆ పెరియాళ్వారికి పుత్రికగా జన్మించడం అంటే ఆ పెరియాళ్వారు శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయి కోవెల ఉంటుంది. ఆ వటపత్ర సాయి కోవెల్లో స్వామికి పూలమాలలు సమర్పించే కైంకర్యం చేస్తూ ఉంటారనమాట. ఆ పూలమాలల కోసమని ఉద్యానవనంలో వారు అనేక తులసి చెట్లను కూడా పెంచుతూ ఉంటారనమాట. తులసమ్మను కూడా అట్లా తులసి మాలలకి గొప్పి తవ్వుతుంటే, అంటే పారతో తవ్వుతుంటే అక్కడ ఒక పెట్టె లభిస్తుంది. ఏంటి పెట్టి చాలా అందంగా ఉంది అని లోపలికి తీసుకొచ్చి ఆ పెట్టెని ఓపెన్ చేయగానే అందులో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపే ఆండాళ్ళ తల్లి అనమాట. ఆ పాపని చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ రోజు కూడా ఆ అమ్మకి, అంటే స్వామికి చేసే కైంకర్యం ఏమిటి, పూలమాలను సమర్పించడం కదా. అందుకని కోదై అని పేరు పెడతారనమాట. కోదై అంటే పూలమాల అని అర్థం అనమాట. అందుకే అమ్మని గోదాదేవి అనే పేరుతో మనం స్మరించుకుంటూ ఉంటాం. కోదై అంటే గోదా అని పేరు పెట్టారనమాట. గోదాదేవిని చాలా అల్లారు ముద్దుగా అమ్మని పెంచుకుంటూ ఉంటారు ఆ పెరియాళ్వారు. ఏదైనా సరే మనం చిన్నపిల్లల్ని పెంచడంలోనే ఉంటుంది. స్వామికి పెంచుతూ ఆ పూలమాలల కైంకర్యము, పూలమాలలు కడుతూ ఆ ఆండాళ్ళ తల్లికి గోదాదేవికి రోజు ఆ స్వామి కథల్ని చెప్తూ ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి స్వామి యొక్క కథల్ని వింటూ, అందులో అమ్మ ఎవరు, అవతార స్వరూపం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ రంగనాథుని మీద చాలా అంటే చాలా ప్రేమతో పెరుగుద్ది. కంటే యుక్త వయసు వచ్చే వరకు కూడా స్వామి అంటేనే ప్రేమ, స్వామి అందే అనురక్తిని కలిగి ఉంటుంది అమ్మ. స్వామి అమ్మకి కొంచెం వివాహ వయసు వస్తుందన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది,
కొంచెం యుక్త వయసు. అప్పుడు ఏం చేస్తుందమ్మ, రోజు పెరియాళ్ళ వారు స్వామివారి కోసమని మాలలు కట్టి ఒక పూల బుట్టలో పెట్టి ఉంచుకుంటారు కదా. ఆ పూలమాలల్ని ఒక్కసారి తాను ధరించి, అప్పుడు నేను శ్రీరంగనాథుడికి కన్యగా సరిపోతానా లేదా అని చెప్పి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆ మాలల్ని ఆ పూల బుట్టలో పెట్టేస్తుంటుంది. తీసుకెళ్ళి ఆ మాలల్ని రంగనాథుడికి, వటపత్ర సాయికి సమర్పిస్తూ ఉంటారు పెరియాళ్ళ వారు. అలా సమర్పిస్తుంటే ఒక రోజున వారికి ఆ పూలమాలలో తల వెంట్రుక కనిపిస్తుందన్నమాట. అమ్మో, ఇదేంటి, ఎంత అపచారం చేశాను అని చెప్పి ఆ పూలమాలల్ని ఆ రోజున సమర్పించడు. పెరియాళ్ళ వారి యొక్క పూలమాల సమర్పణ అందకపోయేసరికి స్వామికి బెంగగా ఉంటుంది. సరే, అసలు ఏం జరుగుతుంది, నేను ఇంత తప్పు ఎలా చేశాను, పూలమాలల్లో వెంట్రుక రావటం ఏమిటి, తల వెంట్రుక అని చెప్పి ఇంటికి వచ్చి అసలు గమనిస్తూ ఉంటారు. అప్పుడు చూస్తారనమాట. ఏమని చూస్తారు, ఆ గోదాదేవి ఆ మాలికల్ని ధరించి, ఇప్పుడు చెరుకు రసంతో చేస్తున్నాము, ఆ మాలికల్ని ధరించి అద్దంలో చూసుకుంటూ ఉంటాం, కంటపడుతుంది. అప్పుడు పిలిచి, కోదై, తప్పు కదమ్మా, స్వామికి సమర్పించవలసిన పూలమాలల్ని నువ్వు ముందు ధరించడం చాలా తప్పు కదూ, అలా చేయకూడదు కదా అని చెప్పి కొంచెం కోప్పడతారు. కోప్పడేసరికి బాధ అనిపిస్తుంది వారికి కూడా. ఆండాళ్ళ తల్లి గోదాదేవి ఆ రోజునేమి స్వీకరించదు ఆహారం, అలాగే పెరియాళ్ళ వారు స్వీకరించరు. వీరిద్దరూ స్వీకరించలేదని బెంగతో వటపత్ర సాయి కూడా ఆహారం స్వీకరించడు. ఆ రాత్రి అలాగే వారు నిద్రపోతారన్నమాట ఆ బెంగతోనే. అప్పుడు పెరియాళ్ళ వారికి ఆ వటపత్ర సాయి కలలో కనిపించి స్వప్నంలో, ఏ ఆళ్వారే, ఎందుకు ఈరోజు మాకు మాలలు సమర్పించలేదు అని అడుగుతారు. అడిగితే అప్పుడు స్వామి చెప్తారు, పొరపాటు జరిగిపోయింది, ఈరోజు నీకు సమర్పిస్తున్న మాలల్ని మా అమ్మాయి తాను ధరించి చూసుకుంటుంది, ముందు ఒకరు ధరించినవి నీకు సమర్పించకూడదు కదా, అందుకే నేను సమర్పించలేదు ఈరోజు మాలలు అని చెప్తారు. చెప్తే అప్పుడు వటపత్ర సాయి ఏమని అంటాడు, కాదు ఆళ్వారే, మాకు చాలా ఆండాళ్ళు గోద అంటే చాలా ఇష్టము, ఆమె ధరించి విడిచి ఇచ్చిన మాలలే మాకు చాలా సంతృప్తినిస్తాయి. భక్తుల యొక్క ఏ పాశానికైనా మనం ప్రేమగా స్వామిని స్వీకరిస్తే ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు కదా. అలాగా ఆమె రోజు కూడా ఆ గోదాదేవితో ఆ మాలల్ని ధరింపచేసి ఆ మిగిలిన శేషాన్ని మాకు తీసుకొచ్చి సమర్పించవలసినది అని చెప్పి స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి పెరియాళ్ళ వారికి చెప్తారు. అప్పుడు సడన్గా మెలకు వస్తుందన్నమాట. చూస్తే ఏంటి కళ ఇలా వచ్చింది, అమ్మో, నేను మా పుత్రికగా ఉన్న ఈ గోదాదేవి సామాన్యురాలు కాదు, స్వామి తాను గోదాదేవి ధరించి విడిచిన మాలల్ని తాను ధరిస్తానని కోరుకున్నాడు అంటే నా జన్మ, ఇలాంటి పుత్రిక నా ఇంట్లో పెరగటం వల్ల నా జన్మ ధన్యమైంది అని భావించి రోజు కూడా ఆండాళ్ళు తల్లితో ఆ మాలల్ని, కట్టిన మాలని ధరింపచేసి ఆ తరువాతని ఆ కోవెల్లో ఉన్న వటపత్ర సాయికి సమర్పిస్తారనమాట. ఎవరు, పెరియాళ్ళ వారు. అందుకే అమ్మని సూడి కొడుత నాచియారని అంటారనమాట. అంటే తాను ధరించిన మాలలని స్వామి చేత ధరింపచేసిన అమ్మ అనమాట. అమ్మ ఎంత అనుగ్రహిస్తుందంటే మనం నమ్మి కొలిస్తే చాలు, సర్వం తానే చూసుకుంటుంది. తాను ఎలా అయితే రంగనాథుని చేరుకుందో మనల్ని కూడా అలా ఆ రంగనాథుని సన్నిధికి చేరుస్తుంది అమ్మ. ఇది ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు యుక్త వయసు వచ్చాక పెళ్ళి అని అనుకుంటుంటే వివాహం చేద్దామంటే, నేను వీరెవరిని చేసుకోను, ఆ రంగనాథుడినే నేను వివాహం ఆడతాను అంటే, అప్పుడు నువ్వు ఎవరిని వివాహం ఆడుతావని 106, 108 దివ్యదేశాల్లో ఉన్న పెరుమాళ్ళ గురించి కూడా వివరిస్తూ ఒక్కొక్కరి గురించి చెప్తుంటే, అప్పుడు
తిరువేంకటముడయాన్ అంటే ఆ వెంకటేశ్వర స్వామి నాకు చాలా నచ్చారు అని చెప్తుంది. అంటే వెంకటేశ్వర స్వామిని నచ్చారు అని చెప్పింది. రోజు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న శ్రీ వటపత్ర సాయిని ఆమె ఆరాధించింది. అలాగే వివాహం మాత్రం శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుడిని వివాహమాడింది. అంటే ఏమిటి? శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అందరూ ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రంగనాథుడు, వటపత్రి సాయి ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపంగానే భావించి మనం ఆరాధన చేసుకోవాలన్నమాట. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వామి అంటే అనురక్తి ఉంటుంది కదా. ఎవరు ఏ స్వరూపమైనా సరే, వెంకటేశ్వర స్వామి అయినా, వటపత్రి సాయి అయినా, శ్రీరంగనాథుడైన ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే. మనము అదే భావనతో స్వామిని పూజించాలి. ఎవరికి కూడా ఎటువంటి తారతమ్యం లేదు. ఒకే నారాయణ స్వరూపం రకరకాల రూపాల్లో మనల్ని భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ధరించి ఈ లోకంలోకి ఆ శ్రీమన్నారాయణమూర్తి వేయించేస్తాడనమాట. ఇది ఇలా జరుగుతుండగా ఆ ఆండాళ్ళ తల్లి ఏం చేస్తుంది? ఆ రంగనాథుని చేరుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఆ ఊర్లో ఉన్న పెద్దల్ని వేయించేస్తే పూర్వం రోజుల్లో కాత్యాయని వ్రతం అనేది ఆచరించి గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని పొందారు అని తెలుసుకుంటుంది పెద్దల ద్వారా. తెలుసుకొని తాను కూడా తన ఊరిలో ఉన్న పిల్లలందరినీ కూడా కలుపుకొని వారందరూ కలిపి రోజుకొక పాసురం చొప్పున ఆ వటపత్ర సాయికి నివేదించి రోజు ధనుర్మాస వ్రతం తిరుప్పావై 30 పాసురాలని కూడా రోజుకొక పాసురంగా స్వామికి నివేదిస్తూ ఆ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తున్నమాట. దాన్ని ఇప్పుడు మనం ఈ ధనుర్మాస వ్రతంగా, తిరుప్పాయి వ్రతంగా, శ్రీవ్రతంగా ఆచరిస్తూ ఉంటామన్నమాట. అది ఎవరు? అమ్మ చూపిన మార్గం, శ్రీ ఆండాళ్ళ తల్లి చూపించిన మార్గం. మా అమ్మ అదిగోండి పూలతో, ఇంకా అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకు రసం అయిపోయింది. ఇంకా ఇప్పుడు శుద్ధ జలంతో మేము చేస్తున్న ఈ చిన్ని సేవని అమ్మ స్వీకరిస్తుంది. ఏదైనా మనం ప్రేమతో చేసాము అనుకోండి, ఆ అమ్మ స్వీకరిస్తుంది. మనం తెలియక మనుషులం కదండి, తెలిసి తెలియక చిన్న చిన్న లోటుపాట్లు చేసిన అమ్మ మనం ప్రేమతో చేస్తాం కనుక అమ్మ మన ప్రేమనే చూస్తుంది. కాబట్టి మనం చేసే చిన్ని అంటే మనం తెలుసో తెలియక చేస్తుంటాం కదా, మనం చేసే తెలిసి తెలియని చిన్న చిన్న లోటుపాట్లను కూడా ఆనందంగానే స్వీకరిస్తుంది. అంటే పిల్లలు మనమందరం అమ్మ యొక్క సంతానం, మన పిల్లలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మనం మరీ కోపగించుకుంటామా? లేదు కదా. అలాగే అమ్మ కూడా మనం ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు చేసినా అందులో మనం యొక్క ప్రేమనే చూస్తుంది, కానీ మనల్ని ఆగ్రహించదు. అందుకే మనం ఏ సేవనైనా అమ్మో ఇది చేయవచ్చునో, ఇది చేయకూడదు, ఇలాంటి భావనలతో దేన్ని కూడా చేయడం మానేయకుండా మనకి ఎంత వీలైతే అంత, మనకి ఎంత తోస్తే అంత, మనకి ఎంత అవకాశం ఉంటే అంత అలా స్వామి యొక్క అమ్మ యొక్క సేవను చేసుకుంటుంటే మన సకల బాధ్యతల్ని కూడా అమ్మే స్వీకరించి మనల్ని తనే కాపాడుకుంటుంది. మన ప్రయత్నం లేకుండానే మనం ఏంటంటే విశ్వాసంతో, భక్తితో అమ్మని నమ్ముకుంటే చాలు. మనకి ప్రేమ ఉందనుకోండి, అమ్మ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తుంది కదా. అమ్మో ఇది చేయలేము, అది చేయలేమని ఎప్పుడు కూడా ఏది చేయటం మానకూడదు. మనకి ఎంత అవకాశం ఉంటే అంతలోనే చేసుకుంటే అమ్మ కరుణిస్తుంది. అమ్మ యొక్క అనుగ్రహం అందరి మీద ప్రసరిస్తుంది. ఇదిగోండి నేను మీకు ఇవన్నీ దర్శనం చేస్తున్నాను కదా, మీరు ఈ వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే మా అమ్మ యొక్క దర్శనం చేసుకొని అమ్మ యొక్క
పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కండి. జై శ్రీమన్నారాయణ.